Hello students, in previous class we discussed about the fractions and decimals. Fractions and decimals లో మనకి ఎంతవరకు అయితే చెప్పుకున్నామో అంతవరకు సరిపోతుందమ్మా. మిగతా డివిజన్ మనకి సిలబస్ లో లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్ లో రిమైనింగ్ సమ్స్ అనేవి లేవు. అని మనం ఎంతవరకు అయితే చెప్పుకున్నామో అంతవరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకునే చాప్టర్ థర్డ్ చాప్టర్ సింపుల్ ఈక్వేషన్స్. ఏం చాప్టర్ ఇది? సింపుల్ ఈక్వేషన్స్. ఇది కూడా చాలా చిన్న చాప్టరే. మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ 1 ఒకటే ఉంది. చాలా ఈజీ అనమాట. మనం 6th క్లాస్ నేర్చుకున్నాం. ఆ ఈక్వేషన్ని ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆర్హెచ్ఎస్ పార్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి? సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. అండ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటే దానిలో వేరియబుల్ ఉందనుకోండి, దాన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4x + 3 = 7. This is algebraic expression. అలాగా 4x + 3y = 8. ఇది కూడా algebraic expression. ఇలాగే 4y² ఇది కూడా algebraic expression. అంటే మనకి అట్లీస్ట్ ఒక వేరియబుల్ ఉంటే, అంటే మనకి ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ కంపల్సరీ ఒక వేరియబుల్ ఉండాలి. అంటే మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్లో ఏదైనా ఒక వేరియబుల్ మాత్రమే ఉంటే దాన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే మనకి ఈక్వల్ సింబల్ అని ఉండదు, దీని ఎక్స్ప్రెషన్ అంటారు. ఈక్వల్ సింబల్ అనుకోండి, దాని ఈక్వేషన్ అంటారు. ఈక్వల్ సింబల్ అంటే ఈక్వేషన్ అంటారు. అంటే దీన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. దీనిలో ఒక వేరియబుల్ ఉంది అంటే మనకి అట్లీస్ట్ ఒక వేరియబుల్ ఉండాలి, ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకేనా? అట్లీస్ట్ ఒక వేరియబుల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాశాను 7 అనేది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? 7 అనేది వేరియబుల్తో లేకపోతే దాన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పకూడదు. ఓకేనా? అయితే మనకి సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఒక్క వేరియబుల్ మాత్రమే ఉండాలి, అంటే ఒకరికన్నా ఎక్కువ ఉండకూడదు. కంపల్సరీ ఒక్క వేరియబుల్ మాత్రమే ఉంటే దాన్ని సింపుల్ ఈక్వేషన్ అంటాం. దాన్ని ఏమంటాము? సింపుల్ ఈక్వేషన్. అంటే ఇక మనకి దీనిలో ఒక వేరియబులే ఉంది. ఓకేనా? సింపుల్ ఈక్వేషన్ చెప్పాలంటే ఇక్కడ మనకి ఈక్వల్ టు సమ్ వాల్యూ ఉండాలి. ఈక్వేషన్ అని చెప్పాలంటే ఈక్వల్ టు సింబల్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ మనకి దీని ఈక్వేషన్ అని చెప్పొచ్చా? నో. ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది కానీ మనం ఈక్వేషన్ చెప్పొచ్చా? చెప్పలేము. ఎందుకంటే మనకి ఈక్వాలిటీ సైన్ లేదు. ఇక్కడ మనకి ఈక్వాలిటీ సైన్ ఉంది, కానీ దీని సింపుల్ ఈక్వేషన్ అని చెప్పొచ్చా అంటే చెప్పలేము. ఎందుకు? x అనే వేరియబుల్ ఉంది, y అనే వేరియబుల్ ఉంది. అంటే మనం తీసుకున్న ఈక్వేషన్లో ఈక్వాలిటీ సైన్ ఉండాలి, అలానే ఒక వేరియబుల్ మాత్రమే ఉంటే దాన్ని సింపుల్ ఈక్వేషన్ అంటారు. మనకి ఇక్కడ సింపుల్ ఈక్వేషన్ ఇప్పుడు రాద్దాం చూడండి. -2x + -7 = 9. ఇప్పుడు చూడండి, ఇందులో మొత్తం కూడా ఈ మొత్తం చూస్తే ఒక వేరియబుల్ ఉంది. ఏంటా వేరియబుల్? x. అలాగే ఈక్వాలిటీ సింబల్ కూడా ఉంది, అంటే దీన్ని సింపుల్ ఈక్వేషన్ అంటారు. ఓకేనా? అర్థమైందా? సింపుల్ ఈక్వేషన్. సింపుల్ ఈక్వేషన్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఎన్ని సొల్యూషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం, దీనిలో నా ఇష్టం వచ్చిన వాల్యూ రిప్లేస్ చేసుకోవచ్చు. 9 వచ్చేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ x = 0 తీసుకున్నాం అంటే 0 తీసుకుంటే x ప్లేస్లో 0 రీప్లేస్ చేయాలి. x అనేది 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. x అనేది 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. 2 × -2 × 0 -7 = 9. ఇప్పుడు మనకి -2 × 0 అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. 0తో ఏది మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. -7 = 9. అంటే 0 - 7 అంటే బాల్ తెచ్చుకోవాలని ఆలోచించదు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి 7 - 0తో కౌంట్ చేసుకోవాలి. ఓకేనా? 7 - 0 7 - 7 అవుతుంది = 9. -7 9 అనేది ఈక్వల్ అవుతుందా? నో, నాట్ ఈక్వల్. అంటే ఇది సొల్యూషన్ కాదు. x = 0 అనేది సొల్యూషన్ కాదు. ఈసారి x = 1 రీప్లేస్ చేద్దాం. దీనిలోనే 1 రీప్లేస్ చేద్దాం. -2 × x కదా ఇంటూ 1, x ప్లేస్లో 1 రాయాలి. -7 = 9. అంటే -2 × 1 అంటే -2 -7. ఓకేనా? = 9. అండ్ -7 - 2 అంటే ఎంత వస్తుంది? -9 వస్తుంది. -9. ఇప్పుడు -9 + 9 కూడా ఈక్వల్? నో, -9 + 9 కూడా నాట్ ఈక్వల్. అంటే ఇది కూడా కాదు. ఓకేనా? మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం ఇంటిజర్స్ అంటే ఏంటి? 0 పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్. ఓకే, నేను డైరెక్ట్ గెస్ చేసి ఇక్కడ రీప్లే చేస్తాను. మీకు కూడా ప్రాక్టీస్ మీద మీకు గెస్ చేయండి.
ఇప్పుడు దీనిలో ఏది సూటబుల్ అవుతుంది, దీనిలో ఏది సూటబుల్ అవుతుందో మనకు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -1 తీసుకున్నాం. -1 తీసుకోకుండా 2 6 2 6 2 5 ఎంత అవుతుంది? 10 10 - 7 ఎంత అవుతుంది? గెస్ చేస్తాను కానీ 10 - 7 ఏమవుతుంది? 3 అవుతుంది. అది కూడా కాదు. 2 10 తీసుకున్నాం అనుకోండి. 2 10 20 20 - 7 ఏమవుతుంది? 7. అంటే ఇక్కడ మనకి ఒక న్యూమరికల్ వాల్యూకి రావట్లేదు, ఒక న్యూమరికల్ వాల్యూకి రావట్లేదు. ఇప్పుడు రాకపోతే ఏం చేద్దాము? దీన్ని ఒక ఫ్రాక్షన్ గా వస్తుంది. దీని సొల్యూషన్ కూడా ఫైండ్ వచ్చేది. అంటే ఇది ఏ న్యూమరికల్ వాల్యూ రిప్లేస్ చేసినా ఇది ఫాలో అవ్వదు. ఓకే, అంటే ఇంటిజర్ కాదు. ఇంటిజర్ అంటే ఏంటి? 0 1 2 and so on. ఇటు -1 -2 and so on. అంటే వీటన్నిటిలో ఏదో ఒక నెంబర్ రాదు, ఏదో సమ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్ ఎలా వస్తుందని తర్వాత నేర్చుకున్నాం. అంటే మీకు నెంబర్ వచ్చే చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చూడండి. 5x = 10 అన్న. 5x = 10. కానీ దీనికి సొల్యూషన్ కనుక్కోవడం కుదరదు. ఒక ఫ్రాక్షన్ వస్తుంది సొల్యూషన్. దీనికి ఒక ఫ్రాక్షన్ అనేది వస్తుంది ఆన్సర్. ఓకేనా? ఎలా చేయొచ్చు అంటే మనకైతే తర్వాత చూద్దాం. ఎలా చేయొచ్చు అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి 5 × x = 10 అవ్వాలి. ఫర్ x = 0 తీసుకున్నాం. 5 × 0 ఏమవుతుంది? 10 అవుతుందా? 0 అవుతుంది. 0 = 10 అవుతుందా? నో, అవ్వదు. మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ చాప్టర్లో టేబుల్ ఫామ్ చేసాం. x వాల్యూ, LHS, RHS రిజల్ట్ అదే మనం చేస్తుంది ఇక్కడ. ఓకేనా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది నేర్చుకున్నామే, అదే ఇక్కడ చేస్తాం. కాకపోతే ఏంటంటే గెస్ చేసి రీప్లేస్ చేస్తాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే గెస్ చేస్తాం. కాబట్టి x = 1 తీసుకున్నాం. x = 1 తీసుకున్నప్పుడు 5 × 1 = 10. అంటే నేను ఇక్కడ x బదులు 1 రీప్లేస్ చేశాను. 5 × 1 ఏమవుతుంది? 5. 5 = 10 అవుతుందా? నాట్ ఈక్వల్. అంటే ఇది కూడా కాదు, ఇది కూడా కాదు సొల్యూషన్. ఓకేనా? x = 2 రీప్లేస్ చేయాలి. 5 × 2 దట్ ఈక్వల్ టు 10. 5 2 ఎంత? 10. 10 = 10 అవుతుందా? yes అవుతుంది. 10 = 10 అవుతుంది కదా. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు? x = 2 అనేది సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్, రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. x = 2 అనేది ఏం చెప్పొచ్చు? సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్, రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి సొల్యూషన్ దీనికని కనుక్కున్నాం కదా, దీని రెండింటిని కూడా వేరే మెథడ్లో కనుక్కున్నాం. అయితే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం. ఏంటో లాస్ట్ ఇయర్ చెప్తున్నాను, ఈ రెండింటికి సొల్యూషన్ కనుక్కుంటాం, నేర్చుకున్నాం. ఇప్పుడు అయితే నేర్చుకునే ముందు ప్రతి ఈక్వేషన్ తీసుకుంటే 2 పార్ట్స్ ఉంటాయి. ప్రతి ఈక్వేషన్ తీసుకుంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 పార్ట్స్? ఈక్వల్ సైన్. బిఫోర్ పార్ట్ ఏమంటాము? మనం ఆల్రెడీ 6th క్లాస్ నేర్చుకున్నాం. ఏమంటాము? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS అని. ఈక్వల్ బిఫోర్ పార్ట్ ఏమంటాము? LHS అంటాము. ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్ ఏమంటాము? RHS అంటాము. ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్ ఏమంటాము? RHS. అయితే ఇక్కడ LHS RHS ఐడెంటిఫై చేసి ఈ సమ్స్ చూద్దాం. ఇక్కడ మనకి y ఈక్వేషన్ ఇస్తారు, నా ఈక్వేషన్ కి LHS RHS ఐడెంటిఫై చేయాలి. మనకి ఆ లాస్ట్ చాలా చేసాం, చాలా ఈజీ చేసాం. 2x = 10. దీని LHS ఏంటి, RHS ఏంటి? ఈక్వల్ బిఫోర్ పార్ట్ LHS, ఈక్వల్ బిఫోర్ పార్ట్ మొత్తం, ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్ మొత్తం. అంటే ఇది ఏమవుతుంది? LHS అవుతుంది. అంటే LHS ఎంత రాయొచ్చు? LHS = ఇది LHS అవుతుంది, ఇది RHS అవుతుంది. ఓకేనా? LHS = 2x, RHS = 10. అలాగే ఇంకో సమ్ చూద్దాం. 2x - 3 = 9. ఇందులో LHS ఏంటి, RHS ఏంటి? అంటే ఐడెంటిఫై LHS RHS. ఇక్కడ నేను చేయబోయే సమ్స్ ఏంటి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ LHS అండ్ RHS. ఇక్కడ మనకి ఈక్వల్ బిఫోర్ పార్ట్ ఏంటి? ఇది మొత్తం ఈక్వల్ బిఫోర్ పార్ట్. ఓకేనా? అక్కడ ఎడిషన్ జరుగుతుందా, మల్టిప్లికేషన్ జరుగుతుందా, సబ్ట్రాక్షన్ జరుగుతుందా, మనకు అవసరం డివిజన్ జరుగుతుంది. ఈక్వల్ బిఫోర్ ఉన్న పార్ట్ మొత్తాన్ని LHS అన్నారు. ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్ ఉన్న మొత్తాన్ని RHS. ఇది మొత్తం కూడా ఏమవుతుంది? RHS అవుతుంది, ఇది LHS అవుతుంది. అంటే ఏమైనా LHS = 2x - 3, RHS = 9. RHS = 9. అలాగే ఇంకో సమ్ చూద్దాం. ఇంకో సమ్ ఏంటి? నేను అన్ని సమ్ చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ ఫెబ్రవరిలో బాగా నేర్చుకొని ఉన్నారు. LHS RHS ఐడెంటిఫై చేయాలి. నేను కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అయ్యి మాత్రమే చెప్తాను. ఇక మనకి 14 = 27 - y అని. అంటే ఈక్వల్ బిఫోర్ ఏముంది? 14 ఉంది. ఈక్వల్ ఆఫ్టర్ ఏముంది? 27 - y ఉంది. అంటే మనకి ఇది ఏమవుతుంది? LHS. ఎప్పుడు ఫస్ట్ నుండి LHS. ఈక్వల్ బిఫోర్ ఉన్నది
ఎప్పుడు కూడా LHS. ఈక్వల్ ఆఫ్టర్ ఇప్పుడు కూడా RHS. ఇప్పుడు LHS ఏం రాయొచ్చు, LHS ఈక్వల్ టు 14, LHS ఈక్వల్ టు 14, RHS ఈక్వల్ టు 27 మైనస్ y, RHS ఈక్వల్ టు 27 మైనస్ y. అలానే ఇంకో సమ్ చూద్దాం. ఈ యొక్క సమ్ కవర్ చేస్తే మనకి మోడల్ సరిపోతుంది. ఇప్పుడు 2 సమ్స్ ఉన్నాయి, ఆ 2 సమ్స్ చెప్తే సరిపోతుంది. LHS RHS ఐడెంటిఫై చేయండి. ఈక్వల్ బిఫోర్ పార్ట్ LHS, ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్ RHS. 7m ఈక్వల్ టు 14. దీని LHS ఏంటి, RHS ఏంటి? ఈ ఈక్వల్ బిఫోర్ పార్ట్ ఇది, ఈక్వల్ పార్ట్ ఆఫ్టర్ 14 ఉంది. దీన్ని LHS అంటాము, దీన్ని RHS అంటాము. అంటే LHS ఈక్వల్ టు 7m. 7m అంటే 7 మల్టిప్లై m, 7 మల్టిప్లై m. RHS ఈక్వల్ టు 14, RHS ఈక్వల్ టు 14. ఇక్కడ మనం నెక్స్ట్ అలా ఇంకో సమ్ చూద్దాం. ఇది ఇంకో సమ్ కదా. ఇంకో సమ్ ఏంటి, 5p + 3 ఈక్వల్ టు 3p + 9, 2p + 9. ఇది చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఏ లేదు, LHS మన క్వశ్చన్ ఏమంటారు, రైట్ LHS అండ్ RHS ఆఫ్ ది ఫాలోయింగ్ అని అంటారు. LHS RHS అనేవి ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తాము, ఈక్వల్ ఐడెంటిఫై చేయాలి. ఈక్వల్ బిఫోర్ పార్ట్ సైకిల్ చేయండి, లేకపోతే అండర్లైన్ చేయండి, మీ ఇష్టం అది. అలాగే ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్ అండర్లైన్ చేయండి, ఆ సర్కిల్ చేయండి. ఈక్వల్ బిఫోర్ పార్ట్ ఏమంటాము, LHS అంటాము. ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్ ని RHS అంటాము. అంటే ఇక్కడ ఏమైతే LHS ఈక్వల్ టు 5p + 3, RHS ఈక్వల్ టు 2p + 9. అలాగే ఇంకో మోడల్ చూద్దాం. ఇక్కడ 7 ఈక్వల్ టు y/3, y/2. 7 ఈక్వల్ టు y/2. దీని LHS ఏంటి, RHS ఏంటి? ఇక్కడ మనం ఈక్వల్ బిఫోర్ ఏముంది 7, ఈక్వల్ ఆఫ్టర్ y/2. దీన్ని LHS అంటాము, దీన్ని RHS అంటాము. అంటే LHS ఈక్వల్ టు 7, RHS ఈక్వల్ టు y/2. అంటే LHS RHS ఐడెంటిఫై చేయడం అది. ఓకేనా? అలానే మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది ఒక సమ్ చూద్దాం, తర్వాత ఇది డిస్కస్ చేద్దాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఆల్రెడీ మీకు ఆ సిరీస్ చెప్పుకున్నాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇక్కడ మనకి ఒక టేబుల్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తాం చూడండి. ఎక్సర్సైజ్ 1 లో సెకండ్ క్వశ్చన్ చెప్తున్నాను. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఏంటంటే మనం ప్రతి ఒక్క నెంబర్ని రీప్లేస్ చేస్తూ రావాలి. ప్రతి ఒక్క నెంబర్ని రీప్లేస్ చేస్తూ వచ్చేసి ఎక్కడైతే ట్రూ వస్తుందో అక్కడ వరకు చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ సమ్ చూద్దాం. నేను ఇక్కడ 2 సమ్స్ చెప్తున్నాను, ఆ 2 సమ్స్ కావాలని మిగతా చేసుకోవాలి. ఏంటో 2 సమ్స్ 2 + y = 7. ఈ సమ్ ఒకటి చెప్తాను, ఇంకో సమ్ చెప్తాను. ఓకేనా? a - 2 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 2 + 7 లో ఇక్కడ మనకి LHS పార్ట్ ఏంటి, ఇది LHS పార్ట్. ఓకేనా? ఇది LHS పార్ట్. ఈ 7 అనేది RHS పార్ట్. 7 అనేది RHS పార్ట్. ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ ఫస్ట్ కాలం వస్తుందంటే వాల్యూ ఆఫ్ x. ఇక్కడ మనకి LHS కానీ RHS కానీ అబ్జర్వ్ చేయండి. అక్కడ ఉన్న లెటర్, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్ ఉంది కదా, ఆ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్ ఏముంది ఇక్కడ మనకి y ఉంది కనుక వాల్యూ ఆఫ్ y, ఫస్ట్ కాలం వాల్యూ ఆఫ్ y. ఓకేనా? సెకండ్ కాలం ఏమవుతుందంటే LHS. సెకండ్ కాలం అవుతుంది LHS. LHS అంటే ఇక్కడ మనకి 2 + y. ఇక్కడ ఎడిషన్ చేయాలంటే కొంచెం స్పేస్ ఇచ్చారు. నెక్స్ట్ RHS. RHS ఏమవుతుంది ఇక్కడ మనకి 7. RHS ఏంటి 7. నెక్స్ట్ రిజల్ట్ లాస్ట్ కాలం ఏంటి రిజల్ట్. ఇప్పుడు దీనికి టేబుల్ డ్రా చేద్దాం. మన ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు, కాకపోతే ఆన్సర్ వచ్చేది చూడాలి. ఆన్సర్ కావాలి ఎన్ని వాల్యూ తీసుకున్నా మనకు అవసరం లేదు. ఫస్ట్ ఏం చేసాను, 0 తీసుకున్నాను. y = 0 అంటే y అని చూడండి, 0 చేయాలి. అంటే 2 + ఇక్కడ 2 రాశాను, y + 1 0 పెట్టుకోవాలి. 2 + 0 అంటే వస్తుంది 2. ఇక్కడ RHS 7, దానికి ఏం చేయాలి. ఇప్పుడు 2 7 అనేది ఈక్వల్ నాట్ ఈక్వల్? నాట్ ఈక్వల్. ఈసారి y = 1 తీసుకున్నాం. అంటే y = 1 తీసుకుంటే ఫస్ట్ నెంబర్ 2 నే ఉంటుంది, అది చేంజ్ అవ్వదు మళ్ళీ. ఓకేనా? 2 + y వాల్యూ ఎంత ఇక్కడ మనకి 1.
అంటే y వాల్యూ ఒకటి మాత్రమే చేంజ్ అవుతుంది. ఫస్ట్ వాల్యూ అదే ఉంటుంది. 2 + 1 3 7 3 కి 7 కి ఈక్వల్ అవుతుందా? నో, 3 నాట్ ఈక్వల్ 7 అంటే మనకి ఈక్వల్ వచ్చేట్టు చేస్తారు. y ఈక్వల్ టు 2 ఆల్రెడీ 2 అనే ఉంటుంది 2 y వాల్యూ ఎంత 2 + 2 ఎంత అవుతుంది 4 7 r చేస్తే 7 ఇప్పుడు రెండు ఈక్వల్ అవుతాయా 4 7 నో అంటే దీనికి వచ్చే సొల్యూషన్ దీనికి వచ్చే సొల్యూషన్ కంపేర్ చేస్తాం. ఈసారి y ఈక్వల్ టు 3 అంటే 2 అనే నెంబర్ కి y వాల్యూ మ్యాచ్ చేయాలి అంటే +3 2 + 3 అవుతుంది 5 7 5 7 ఈక్వల్ అవుతాయా? నో, మీకు లాస్ట్ కి చేసాం ఇది ఓకేనా. అలాగే నెక్స్ట్ y ఈక్వల్ టు 4 ఇక్కడ ఈ 4 తీసుకోండి. y ఈక్వల్ టు 4 అంటే ఇది y వాల్యూ ప్లేస్ లో 4 తీసుకోవాలి ఓకేనా. అంటే ఇక్కడ మనం ఫస్ట్ 2 అనే నెంబర్ ఉంది 2 y వాల్యూ ఎంత 4 2 + 4 ఏమవుతుంది 6 7 6 ఈక్వల్ 7 అవుతుందా? నో అంటే ఈ సొల్యూషన్ ఆ సొల్యూషన్ కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ y ఈక్వల్ టు 5 అంటే మనకి ఈక్వల్ వచ్చేంత చేస్తూ వెళ్ళిపోవాలి. y ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ మనకి 2 + 5 ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ 2 అనే మారణ ప్రతిసారి 2 నే రాస్తున్నాం, ఈ y మాత్రమే మారుతుంది ఓకేనా. 2 + 5 ఏమవుతుంది 7 ఇక్కడ ఆల్రెడీ 7 అది కూడా మారదు ఎందుకంటే అది కాన్స్టెంట్ అన్నమాట. 7 ఈక్వల్ టు 7 అవుతుందా? 7 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఈ 7 ఈక్వల్ టు 7 ఎప్పుడైతే అయిందో దాని y ఈక్వల్ టు 5 కూడా అప్లై చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఏం చెప్పొచ్చు y ఈక్వల్ టు 5 ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అయితే ఇప్పుడు మనకి సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ కనుక్కుందాం. అలాగే నెక్స్ట్ కూడా కనుక్కుందాం. ఈ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 5m ఈక్వల్ టు 15 మైనస్ ఇచ్చారు ట్రై చేయండి. a - 2 ఈక్వల్ టు 5 అని ఇచ్చారు, a - 2 ఈక్వల్ టు 6 అని ఇచ్చారు. అంటే 1 - 2 ఏమవుతుంది -1 అవుతుంది. లేదా అది కూడా చేద్దాం. ఇంతవరకు ఐడియా వచ్చేసింది కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ మనకి సెకండ్ సమ్ ఏంటి మనకి a - 2 ఈక్వల్ టు 6 ఇక్కడ వేరియబుల్ ఏంటి ఫస్ట్ LHS RHS చూడండి ఈక్వల్ టు బిఫోర్ పార్ట్ LHS ఈక్వల్ టు ఆఫ్టర్ పార్ట్ RHS. ఇప్పుడు మనకి ఈ వేరియబుల్ ఏంటి వేరియబుల్ a అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్ ఏంటో చూసుకోవాలి. a అంటే a వాల్యూ చూపించుకోవాలి. LHS ఏంటి a - 2 RHS ఏంటి 6 రిజల్ట్ అనేది రాదు. ఇక్కడ మనకి a ఈక్వల్ టు ఫస్ట్ 1 తీసుకున్నాం, 0 తీసుకోకుండా 1 తీసేసుకున్నాం ఓకేనా. మన ఇష్టం అది తీసుకోవాలి. 1 - 2 ఈ ప్రీవియస్ ఏంటి ఫస్ట్ వాల్యూ కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ a ఉంది కనుక a + 1 రిప్లేస్ చేసాం. 1 - 2 ఇక్కడ మనకి 2 - 1 అంటే 1 వస్తుంది. 2 అనేది బిగ్ నెంబర్ కదా 100 కంపేర్ చేస్తే దాని ముందు ఏముంది మైనస్ ఉంది కనుక -1 వస్తుంది. -1 ఈ RHS 6 -1 6 ఈక్వలా? నో, నాట్ ఈక్వల్. ఈసారి a ఈక్వల్ 2 తీసుకున్నాం. 2 - 2 అంటే a ప్లేస్ మాత్రమే రిప్లేస్ చేయాలి. ఇది 2 కామన్ గా ఉంటుంది. -2 - 2 0 6 RHS 0 6 ఈక్వలా? నాట్ ఈక్వల్. అలాగే a ఈక్వల్ టు 3 ఈసారి 3 - 2 ఏమవుతుంది 1 3 - 2 1 6 1 6 ఈక్వలా? నో. అలాగే a ఈక్వల్ టు 4 - 2 అని ఫస్ట్ అన్ని చేసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు a ఈక్వల్ టు 5 - 2 3 a ఈక్వల్ టు 6 - 2 4 ఎక్కడ వచ్చింది a - 2 ఈక్వల్ 6 వచ్చాను కూడా చేయాలి. అంటే a - 7 7 - 2 5 a ఈక్వల్ టు 8 - 2 6 వచ్చేది. ఇప్పుడు మనకి ఏంటి ఈ RHS అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు నేను రాసేసాను ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కంపేర్ 1 - 6 ఈక్వలా? నో. 2 6 ఈక్వలా? నో. 3 6 ఈక్వలా? నో. 4 6 ఈక్వలా? నో. 5 6 ఈక్వలా? నో. 6 6 ఈక్వల్ అంటే ఇక్కడ మనకి సొల్యూషన్ అవుతుంది a ఈక్వల్ టు a ఇస్ ద సొల్యూషన్ ఓకేనా.
అలానే జనరల్గా మనకి 5m కూడా తీసుకుంటే మనకి ఈ చాప్టర్లో ఆఫ్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఏంటి 5m ఈక్వల్ టు 15 అన్న. 5m ఈక్వల్ టు 15. నేను ఇలా టేబుల్ ఫామ్ చేయలేదు. ఓకేనా? టైపింగ్ చేసేస్తున్నాను. 5m ఈక్వల్ టు 15 అంటే m ఈక్వల్ టు 1 రిప్లేస్ చేయండి. ఇలా కూడా చేయొచ్చు, మీ ఇష్టం అది. అంటే 5 ఇంటూ 1 ఏమవుతుంది? 15 అవుతుందా? 5m ఈక్వల్ టు 15. 5 1 యాజ్ 5 నాట్ ఈక్వల్ టు 15. అంటే ఇది మనకి నాట్ ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్ వచ్చింది. అది సారీ m ఈక్వల్ టు 2. m ఈక్వల్ టు 2 తీసుకోండి. ఈ m ప్లేస్ లో 2 రిప్లేస్ చేయండి. 5 ఇంటూ 2 ఈక్వల్ టు 15. 5 2 చేసి ఎంత? 10. 10 ఈక్వల్ టు 15 అవుతుందా? నో. ఈ సమ్ కూడా ఈ మోడల్ తీసుకోవచ్చు మీకు వస్తే. ఓకేనా? m ఈక్వల్ టు 3. 5 ఇంటూ 3 m ని 5 ని మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 3 ఈక్వల్ టు 15. 15 ఈక్వల్ టు 15. అంటే 15 ఈక్వల్ టు 15 అయింది కనుక m ఈక్వల్ టు 3 అనేది సొల్యూషన్ అవుతుంది. మీరు ఈ మోడల్ చేయొచ్చు, లేకపోతే ఈ మోడల్ చేయొచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్మాల్ కాన్సెప్ట్ వేసుకొని మనం ఆపేద్దాం. ఇక్కడ మనకి స్మాల్ కాన్సెప్ట్ ఏంటి? మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు LHS పార్ట్ RHS పార్ట్ ఉంటాయి కదా. LHS పార్ట్ RHS పార్ట్, LHS పార్ట్ ఈక్వల్ బిఫోర్ పార్ట్, RHS ఈక్వల్ ఆఫ్టర్ పార్ట్. మనం ఎప్పుడైనా టర్మ్స్ ని ఒక సైడ్ ఈక్వల్ టు బిఫోర్ నుండి ఆఫ్టర్ కానీ, ఆఫ్టర్ నుండి బిఫోర్ కానీ మూవ్ చేయొచ్చు. అంటే ఇటువైపు నుండి ఇటువైపుకి, లేకపోతే ఇటువైపు నుండి ఇటువైపు కూడా టర్మ్స్ మూవ్ చేయొచ్చు. అయితే మరి టర్మ్ మూవ్ చేయడానికి ఏమంటారంటే ట్రాన్స్పోజింగ్ అంటాం. ట్రాన్స్పోజింగ్. ఓకే, ట్రాన్స్ఫార్మింగ్ ద టర్మ్స్. అయితే ఒక సైడ్ ఎడిషన్ చేస్తుంది, అదే సైడ్ అయితే ఏమవుతుంది? మైనస్ చేస్తుంది. ఇక మనకి ఫర్ ఎగ్జాంపుల్ +5 ఉందనుకో, ఈక్వల్ ఆఫ్టర్ అయితే -5 అయిపోతుంది. అలానే ఒక సైడ్ మైనస్ చేస్తుంది, అదే సైడ్ అయితే ప్లస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -7 ఉందనుకో, అటువైపు వెళ్ళిందనుకోండి +7 అవుతుంది. ఓకేనా? అలానే అంటే ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. అటువైపు నుండి వచ్చే సేమ్. ఓకేనా? ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. అలానే మల్టిప్లై చేసేది వేరే సైడ్ అయితే డివైడ్ చేస్తుంది. మల్టిప్లై చేసేది అదే సైడ్ అయితే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7x ఈక్వల్ టు 5 అని. ఇప్పుడు ఈ 7 అనేది నేను అటు వెళ్ళాలి. 7 అనేది చేసింది మల్టిప్లై చేసింది, ఇటు వచ్చి ఏమవుతుంది? డివైడ్ చేసింది. 5/7, 5/7. ఓకేనా? అలానే ఒక సైడ్ డివైడ్ చేసేది అదర్ సైడ్ ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది, అదర్ సైడ్ ఏమో చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అంటే మీకు ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. మనకి ఎక్సర్సైజ్ 1 ఒకటే ఉంది సిలబస్. ఓకేనా? రిమైనింగ్ ఒకటి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం.